ప్రభువునందు ప్రియమైన వార్లారా, మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం బైబిల్లోని అత్యంత ప్రభావవంతమైన, మన హృదయాలను కదిలించే ఒక అద్భుతమైన అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయం. సాధారణంగా మనం సువార్త అంటే కొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహాను రాసిన పుస్తకాలను అనుకుంటాం. కాని యేసుక్రీస్తు భూమి మీద పుట్టకముందే సుమారు 700 ఏళ్ల క్రితమే యెషయా ప్రవక్త క్రీస్తు పడబోయే శ్రమలను, ఆయన పొందే విజయాన్ని ఒక చిత్రంలా మన కళ్ల ముందుంచారు. అందుకే దీనిని పాత నిబంధనలోని సువార్త అని అంటారు. మనం తరచుగా అనుకుంటూ ఉంటాం, దేవుడు ఆకాశంలో ఎక్కడో ఉంటాడు, మన కష్టాలు ఆయనకేం తెలుస్తాయి. కాని యెషయా 53వ అధ్యాయం చదువుతుంటే మన దేవుడు మనకోసం ఎంతగా దిగివచ్చాడో, మన బాధను ఆయన ఎలా తనమీద వేసుకున్నాడో అర్థమవుతుంది. యెషయా ప్రవక్త ఈ అధ్యాయాన్ని ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్నతో మొదలుపెడతాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొదటి వచనంలో, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని అడుగుతాడు. నిజమే, ఒక రాజు అంటే గుర్రాల మీద సైన్యంతో వస్తాడని లోకమనుకుంటుంది. కాని దేవుడు ఎంచుకున్న రాజు ఎలా వచ్చాడో తెలుసా? యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ మరియు 3వ వచనాలు చదివితే, ఆయన ఎండిన భూమిలో మొలచిన మొక్కలా ఉన్నాడని, ఆయనకు మనం ఆశించేంత అందం కాని రాజకళ కాని లేదని రాయబడింది. ఆయన మనుష్యుల చేత తృణీకరించబడ్డాడు, వ్యసనక్రాంతుడుగా అంటే దుఃఖాన్ని అనుభవించే వ్యక్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయనకుండడానికి ఇల్లు కూడా లేదు. పశువుల తొట్టిలో జన్మించారు. ఆయన సొంత మనుష్యులే ఆయనను అంగీకరించలేదు. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఆయనకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి? ఆయన ఏమైనా తప్పు చేశాడా? లేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం ఇలా చెబుతోంది, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొగొట్టబడెను. మన శాంతి కోసం ఆయన శిక్ష అనుభవించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత కలుగుతోంది. మనం గొర్రెల్లాగా దారి తప్పిపోయాం, కాని దేవుడు మనందరి దోషాన్ని ఆయన మీద మోపాడు. ఇది ఎంత గొప్ప ప్రేమ! లేవియకాండము 16వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి కోసం ఒక గొర్రెను ఎలా అర్పించేవారో మనం చూస్తాం. కాని అక్కడ జంతువు రక్తం చిందించబడింది. ఇక్కడ దేవుని కుమారుడే మన కోసం బలి అయ్యాడు. ఆయనను హింసించినప్పుడు, అన్యాయంగా తీర్పు తీర్చినప్పుడు ఆయన ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్లు, వదకు తీసుకువెళ్లబడే గొర్రెపిల్లలాగా ఆయన మౌనంగా ఉన్నాడు. దీని నెరవేర్పు మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. పిలాతు ముందు యేసు నిలబడినప్పుడు ఆయన మీద ఎన్ని నిందలు వేసినా ఆయన ప్రత్యుత్తరమివ్వలేదు. ఈ ప్రవచనం మనకేం నేర్పిస్తుంది? మీరు ఒంటరిగా ఉన్నారా? ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్నారా? యేసుక్రీస్తు కూడా తృణీకరించబడ్డారు. మీ ప్రతి కన్నీటి చుక్క వెనుక ఉన్న బాధ ఆయనకు తెలుసు. మనం చేసిన తప్పులకు మనం శిక్ష అనుభవించనవసరం లేదు, ఎందుకంటే ఆయన ఇప్పటికే ఆ శిక్షను శిలువపై అనుభవించారు. మీరు చేయాల్సిందల్లా ఆయన దగ్గరకు రావడం మాత్రమే. శారీరక వ్యాధే కాదు, మనసుపడిన గాయాలకు కూడా ఆయన పొందిన దెబ్బలే మందు. యెషయా 53వ అధ్యాయం ఒక విషాదగాథ కాదు, అది ఒక విజయగాథ. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డారు. కాని యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం చెబుతున్నట్లుగా, ఆయన తన సంతానాన్ని చూస్తాడు, ఆయన ద్వారా దేవుని సంకల్పం నెరవేరుతుంది. ఆయన తిరిగి లేచారు. మిత్రులారా, ఈరోజే మీ భారాన్ని, మీ పాపాన్ని ఆ శ్రమనొందిన సేవకుడైన యేసు పాదాల దగ్గర పెట్టండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.